హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఇది సోషల్ మీడియానా లేదంటే కాస్ట్ మీడియానా? ఇటీవల సూర్యాపేట జిల్లాలో సోషల్ మీడియా ఒక వ్యక్తి ప్రాణం తీసింది. సోషల్ మీడియా వ్యక్తి ప్రాణం తీస్తుందా అని ఆశ్చర్యం కలగొచ్చు, కానీ ఇది నిజం. ఒక బీసీ కులానికి సంబంధించిన సంఘం ఎన్నికల నేపథ్యంలో ఇది జరిగింది. ఎన్నికల్లో ప్రత్యర్థుల ప్రచారానికి సోషల్ మీడియానే వేదికగా మారింది. దీంతో సదరు కులస్తులు హోరాహోరీగా నేనంటే నేనే గెలవబోతున్నానంటూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒక నాయకుడు తమ కులపు వాట్సాప్ లో చప్పట్లు కొడుతున్న ఒక ఇమోజీని పెట్టాడు. అది చూసిన అతని ప్రత్యర్థులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. సదరు వ్యక్తి ఇంటి మీదకొచ్చి చితకబాది చంపేసిర్రు. ఇంతగా సోషల్ మీడియా ఇప్పుడు అందరి మీద ప్రభావం చూపిస్తుంది. నిజానికి టెక్నాలజీని మంచి పనులకే వాడుకోవాలి, అప్పుడు సమాజం ముందుకెళ్తుంది. కానీ అది జరగకుండా మనుషుల మధ్య అడ్డుగోడలు కట్టేందుకు సోషల్ మీడియా ఉపయోగపడుతోంది. ఇప్పుడు సామాజికంగా మరీ దారుణంగా కులం గోడలు కడుతోంది. కులం అనే ఒక పురాతన సామాజిక రుగ్మతను ఆధునిక కాలంలో కాపాడే కుటిల యంత్రం ఈ సోషల్ మీడియానే కావటమే విచారకరం. భారతదేశంలో సోషల్ మీడియాకు 49.1 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇది దేశ జనాభాలో 33.7%. వీరిలో సగటున ఒక వ్యక్తి 3 గంటల 57 నిమిషాల పాటు స్మార్ట్ ఫోన్ ని వినియోగిస్తున్నాడు. 58% ఇంటర్నెట్ ఈ ఫోన్ల ద్వారానే ఖర్చు చేస్తున్నారు. ఒక్క వాట్సాప్ కే ఇండియాలో 535.8 మిలియన్ల యూజర్స్ ఉన్నారు. ఇది గ్లోబల్ పరంగానే అతిపెద్ద మార్కెట్ అని వాట్సాప్ ప్రకటించుకుంది. ఇట్లా ప్రచార రంగంలో సోషల్ మీడియా ప్రస్తుతం దేశంలో చాలా విస్తృతమైన పాత్ర పోషిస్తోంది. ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకొని కోట్లాది మంది ప్రజానీకానికి పెద్ద దిక్కుగా సోషల్ మీడియానే ఉంది. ఇక రాజకీయ పార్టీలకు ఓటర్లను ప్రభావితం చేసే అతిపెద్ద ఆయుధం ఇది. ఒక్కో రాజకీయ పార్టీ తమ సోషల్ మీడియా ఇన్ఛార్జీల చేత సోషల్ మీడియాలో లక్షలాది వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా తమ అపోజిషన్ పార్టీ మీద వ్యతిరేకత, తమ పార్టీ మీద సానుభూతి ఏకకాలంలో సాధించగలుగుతున్నారు. ఇందుకు ప్రచారాస్త్రం సోషల్ మీడియానే కావటం ఈ కాలంలో యాదృష్టికం అయితే కాదు. ఇలాంటి నేపథ్యంలో మరోవైపు కుల మత రాగద్వేషాల మాటున పెద్ద ఎత్తున విషం చిమ్మే పని కూడా నిరంతరం కొనసాగుతోంది. తమ కులాన్ని కూడగట్టడం మాటున ఆధిపత్య కులాలు అణగారిన కులాల మీద కుట్రలు చేయడానికి సోషల్ మీడియాను ఆధారం చేసుకుంటున్నాయి. సమాచారం చేరవేసేందుకు వాడుకోవాల్సిన మాధ్యమాన్ని విషం చిమ్మడానికి వాడుకోవడమే అసలు విషాదం. కుల అంతరాల సమాజంలో ఎవరి వాదనలు వారికి ఉంటాయి. ఓసీ కులాలకు సహజంగానే రిజర్వేషన్ల మీద, అణగారిన కులాల అభివృద్ధి మీద ఒక వ్యతిరేకత ఉంటది. అది అసహనంగా మారుతుంది. ఆ అసహనాన్ని సామూహికం చేయడానికి ఈ వాట్సాప్ గ్రూప్లను వాడుకోవడమే దుర్మార్గం. ఒక వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని జనరలైజ్ చేస్తూ మొత్తం సమాజానికి ఆపాదించే పని ఈ వాట్సాప్ గ్రూప్ల ద్వారానే జరుగుతుంది. బహుజన కులాలను నిందించడానికి సోషల్ మీడియాను వాడుకోవడం వర్తమాన భారతంలో నిత్యం కనిపిస్తూనే ఉంది. ఇక తమ కులాలను గురించి లెక్కలేనన్ని గొప్పలు చెప్పుకుంటూ మా రక్తమే గొప్ప, మా జాతే గొప్ప, మమ్మల్ని మించిన వాళ్ళే లేరంటూ ఏ కులానికి ఆ కులం సోషల్ మీడియాలో నిత్యం గోడలు కడుతూనే ఉన్నారు. ఈ రకమైన సోషల్ మీడియా యూజర్లు 2 రకాలుగా ఉంటారు. ఒకటి ఇతర కులాల మీద దుమ్మెత్తిపోవటం, 2 తమ కులం మాత్రమే గొప్పదని డబ్బా కొట్టుకోవడం. ఇదంతా రొటీన్ అయిపోయింది. ఈ కులపిచ్చి వల్ల కులం అంతరించకుండా మరింత పటిష్టమవుతోంది. ఇక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో కొత్త పుంతలు తొక్కుతోంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుడు ఒకే ఒక్క చిన్న రిమోట్ మీటర్ నొక్కి కథం చేసేస్తున్నారు. ఇంతగా టెక్నాలజీ డెవలప్ అవుతుంటే ఇండియాలో మాత్రం కులపిచ్చిని కాపాడుకోవడానికి సోషల్ మీడియాను సాధనంగా భావిస్తున్నారు. కులాలుగా విభజించబడిన సమాజాన్ని మరింతగా విభజించుకునేందుకు అండగా నిలుస్తున్నది ఈ సోషల్ మీడియానే. నిజానికి గడిచిన దశాబ్ద కాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. కోట్లాది మంది కొత్త యూజర్లు పెరిగారు. ఇదే సమయంలో సోషల్ మీడియాను సమాచారం చేరవేసే సాధనంగా కాకుండా తమ కులమత ఎజెండాలను మోసుకుపోయే అస్త్రంగా ఆధిపత్య కులాలు భావిస్తున్నాయి. ఇవాళ ఒక వ్యక్తి కులం తెలుసుకోవడానికి సదరు వ్యక్తి వాట్సాప్ చూస్తే వారి కులం తెలుస్తుంది. అలాగే అతడు తన కులానికి చెందిన ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో చూస్తే అతడి కులపిచ్చి ఏ స్థాయిలో ఉందో కూడా చెప్పొచ్చు. ఇలాంటి కుటిల ప్రయత్నాల వల్ల కులం రోజు రోజుకు మరింత పటిష్టమవుతోంది. టెక్నాలజీ పెరిగిన కొద్దీ కుల జాడ్యం తగ్గి కులం అంతరించాలి గాని మన దేశంలో మాత్రమే ఈ కులపిచ్చి వల్ల వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లను కూడా కుల రాజకీయాలకే వాడుకోవటం విడ్డూరంగా అనిపిస్తోంది. అయితే ఇట్లా సోషల్ మీడియాను వాడుకోవటంలో ఆధిపత్య కులాలకు, అణగారిన కులాలకు ఒక పెద్ద తేడా ఉంది.
అణగారిన కులాలకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండే స్పేస్ చాలా తక్కువ. అందువల్ల వీళ్లకు సోషల్ మీడియానే పెద్ద మీడియా. వారి వార్తలను వారే ప్రచారం చేసుకోవడం ఇదంతా జరుగుతుంది. తమకు దక్కాల్సిన హక్కులు, అవకాశాల గురించి కూడికి ఉపయోగపడుతోంది. అదే ఆర్థికంగా, సామాజికంగా బలపడ్డ కులాలు సోషల్ మీడియాను వాడుకోవటం ఆయుధంగా మారుతోంది. అందుకు కారణం వారికి ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ ఉంది. ఇక వారు ఈ సోషల్ మీడియాను వారి కుల సమీకరణలకు వాడుతున్నారు. కర్రున్నోడిదే బర్రె అన్నట్టు ఆధిపత్య కులాలకు మీడియా, సోషల్ మీడియా రెండు వారి ఎజెండాను ముందుకు తీసుకుపోయేలాగానే ఉపయోగపడుతున్నాయి. మ్యాట్రిమోనీల దగ్గర నుండి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకునేదాకా ఓసీ కుల సంఘాలకు సోషల్ మీడియా పెట్టని కోటలాగా మారింది. అదే కింది కులాలకు సోషల్ మీడియా తన్నుకోవడానికి, గొడవలు పడటానికి వేదికగా మారుతోంది. ఐడియాలజీ పేరుతో చేస్తున్న చర్చల్లో ప్రధానంగా కుల ఎజెండానే ముందుకొస్తోంది. కులాన్ని పటిష్టం చేసే దిశగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉపయోగపడుతున్నాయి. అంతే తప్ప సామూహికంగా బాధిత కులాల నడుమ కూడగట్టాల్సినటువంటి ఐక్యత కోసం సోషల్ మీడియాను ఉపయోగించడం మాత్రం లేదనే చెప్పాలి. సామాజికంగా ముందుకు వచ్చే అనేక పెడధోరణులకు సైతం ఇదే సోషల్ మీడియా ప్రచారాస్త్రంలాగా మారుతుంది. లేని ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు ప్రచారం చేసేందుకు, అబద్ధాలను విస్తృతంగా వైరల్ చేసేందుకు సోషల్ మీడియానే వాడుకోవటం ఈ సమాజానికి నష్టదాయకం. వాట్సాప్ తో పొద్దుబడిసి ఫేస్బుక్ తో పొద్దుగికే సమాజంలో మారింది ఈ సమాజం. ఆధునికంగా ఎల్లలు దాటిన కార్పొరేట్ పెట్టుబడికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది సోషల్ మీడియా. పాశ్చాత్య దేశాలు ఇలాంటి టెక్నాలజీని కోట్లు కొల్లగట్టడానికి కనిపెడుతున్నారు. ఇండియాలో మాత్రం కులాన్ని కాపాడేందుకు ఉపయోగిస్తున్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ దేశంలో 50 లక్షల వాట్సాప్ గ్రూప్ ను నిర్వహిస్తోంది. ఇందుకోసం పెయిడ్ ఎంప్లాయీస్ ని ఏర్పాటు చేసుకుంది. తద్వారా పరమత ద్వేషాన్ని నిత్యం ప్రచారంలో పెడుతూ అధికారాన్ని దక్కించుకుంటోంది. ఈ కుట్రార్థంగాని బహుజనులు ఆ మాయలో పడి వాళ్ళు కూడా తమ వంతుగా ఈ భావజాలాన్ని ప్రచారం చేస్తూ పావులుగా మారుతున్నారు. కులమత ద్వేషాలను పెంచి పోషించడానికి ఒక భారతదేశంలోనే ఇలాంటి పనులు నిరంతరంగా కొనసాగటం శోచనీయం. దీంతో వాట్సాప్ యూనివర్సిటీలు, వాట్సాప్ బత్తాయిలు అనే మాటలు అనతి కాలంలోనే ప్రచారంలోకి వచ్చాయి. కట్టుకథల్ని, పుక్కిటి పురాణాలని నమ్మి వాట్సాప్ పోస్టులను షేర్ చేస్తూ తమ వంతు గాయం చేస్తున్న అమాయకులకు, అసహన పరులకు ఇవాళ ఢోకా లేకుండా పోయింది. అబద్ధాల పునాదుల మీద విడుదలవుతున్న సినిమాలు కూడా ఈ సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వాడుకుంటున్నాయి. చరిత్రను వక్రీకరించి అబద్ధాలను అడ్డుగోడలుగా తెరకెక్కిస్తుంటే సోషల్ మీడియా యూజర్లు గొర్రెల్లాగా అందుకు పావులుగా మారడం విషాదకరం. అయితే నిజాలు తెలుసుకునే ఓపిక ఎవరికీ ఉండటం లేదు. ఫ్రీగా దొరికిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కులమత కంపును వెదజల్లి తాత్కాలిక ఆనందాన్ని పొందడం ఒక హాబీగా మారింది. పైగా ఈ మిడిమిడి జ్ఞానంతో ఒక దేశభక్తుని ఫోజు కొట్టడం, ఒక దేశభక్తుని లాగా మారడం పరాకాష్ఠగా మారింది. ప్రస్తుతం కేంద్రంలో కాషాయ హవా నడుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా రంగం సైతం హస్తిన పాలకుల మెప్పు కోసమే పాకులాడటం ఇక్కడ గర్హనీయం. ఇందుకోసం కూడా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. బాధితుల మీద బండలు వేసే పని నిరంతరం ఈ రూపంలోనూ కొనసాగుతూనే ఉంది. ఈ దేశంలో మీడియా, టెక్నాలజీ ఏదొచ్చినా ఆధిపత్య కులాలే వాటి ఫలాలను ముందుగా అందుకుంటున్నారు. అట్లా సోషల్ మీడియాలో సైతం వారే ముందున్నారు. తమ కులాధిపత్యాన్ని కాపాడుకోవడానికి, ఇతరుల అవకాశాలను కొల్లగొట్టేందుకు దోపిడీ కులాలు ఒక్కటవుతున్నాయి. ఇలా కులం పేరుతో ఏర్పాటు చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కులపిచ్చిని మరింత పెంచి పోషిస్తున్నాయి. కుల సంఘాలు పీడిత కులాలైన దళితులు, గిరిజనులు, బీసీలు, మత మైనారిటీలు వంటి వారికి ఇవాళ గొంతు లేదు. ఇలా కులం పేరుతో ఏర్పాటు చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కుల పిచ్చిని మరింత పెంచి పోషిస్తున్నాయి. కుల సంఘాలు పీడిత కులాలైన దళితులు, గిరిజనులు, బీసీలు, మత మైనారిటీలు వంటి వారికి ఇవాళ గొంతు లేదు. ఇలాంటి వాయిస్లెస్ పీపుల్ కి వాయిస్ గా సోషల్ మీడియా ఉపయోగపడాలి తప్ప ఆధిపత్య కులాలకు కాదు కదా. అలాగే పీడిత కులాలు కూడా తమ తోటి కులం మీదో, తమ కంటే తక్కువ కులం మీదో విషం చిమ్మడానికి సోషల్ మీడియాను వాడుకోరాదు. అట్లా చేస్తే ఈ కుల వ్యవస్థ మరో 1000 ఏళ్లైనా కానీ కూలిపోదు, పైగా మరింత పటిష్టం అవుతుందని గమనించాలి. టెక్నాలజీ మనిషి జీవన విధానాన్ని మరింత మెరుగుపరచాలి తప్ప సామాజిక రుగ్మతలను కాపాడుతూ అంతరాలను మరింత పెంచి పోషించకుండా ఉండాలి కదా. ఒక శాస్త్రవేత్త మంచి పని కోసం రాత్రింబవళ్లు ప్రయోగాలు చేసి ఒక గొప్ప ఫార్ములాను కనిపెడతాడు. పాలకులు మాత్రం దానిని మానవాళి వినాశనానికి వాడితే సదరు శాస్త్రవేత్త ఎంతో బాధపడతాడు. ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో జరుగుతున్నది కూడా అలాగే అనిపిస్తుంది. సమాచారాన్ని చేరవేసేందుకు మాధ్యమంగా ఉపయోగపడాల్సిన సోషల్ మీడియా ఈ దేశంలో ఆధిపత్య కులాల చేతిలో ఆయుధంగా మారుతోంది. కనుక బహుజనులంతా కూడా ఈ విషయాన్ని గమనించి దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి.